ఈ స్టోరీ వినండి ఫస్ట్. సో ఆగస్ట్ 3, 2012లో ఒక ఈవినింగ్ ఏమైందంటే, కృష్ణన్ అనే వ్యక్తి కార్ నడుపుకొని వస్తున్నారు. పాపం అన్ఫార్చునేట్లీ వెనక నుంచి ఒక బస్సు వచ్చి యాక్సిడెంట్ అవ్వడం వల్ల తను చనిపోయారు ఆ యాక్సిడెంట్లో. అయితే వీళ్ళ ఫ్యామిలీ ఏం చేసిందంటే, మనకి మోటార్ వెహికల్ యాక్ట్లో 166 ప్రకారం క్లెయిమ్ చేయొచ్చు. సో వాళ్ళు ఒక 60 lakhs కాంపెన్సేషన్ కావాలని కేసు వేశారు. ఎవరు, ఈ బస్సు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళ మీద. ఫైనల్గా సో ఆర్గ్యుమెంట్ జరిగినాయి. ట్రిబ్యునల్ వాళ్ళకి 44 lakhs అండ్ 7.5% ఇంట్రెస్ట్ ఇచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీ హైకోర్టుకి వెళ్ళింది అప్పీల్కి. హైకోర్టు ఏం చేసిందంటే 35 lakhsకి రెడ్యూస్ చేసింది కాంపెన్సేషన్. నా ఫ్యామిలీ వెంట్ టు సుప్రీంకోర్టు. సో ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 48 lakhs కాంపెన్సేషను ప్లస్ 7.5% ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్ చేసింది. దానికి ఒక ఫార్ములా కూడా ఇచ్చింది. అంటే ఆ పర్సన్ ఎంత ఎర్న్ చేస్తున్నారు ఆ టైంలో, అతని ఏజ్ ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, లీగల్గా మనకి ఇలాంటి ప్రొవిజన్ ఒకటి ఉంది లీగల్గా, అని చాలామందికి తెలియదు. యాక్సిడెంట్ అవుతుంది, ఏదో గవర్నమెంట్ ఇచ్చిన 1 or 2 lakhs తీసుకుంటాం, సర్ది పెట్టుకుంటాం. అలా కాకుండా దెర్ ఈస్ ఎ ప్రొవిజన్ మనకి హ్యూజ్ కాంపెన్సేషన్ రావడానికి. అవేర్నెస్ కోసం ఇలాంటి స్టోరీస్ ద్వారా మీకు లీగల్ పాయింట్స్ చెప్తూ ఉంటాను. నాకున్న వర్క్కి ఎడిటింగ్లు అవి కుదరవు, సో రాగా ఉంటుంది. ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.